పొరుగు దేశమైన నేపాల్ను ఆకస్మిక వరదలు శ్మశాన వాటికగా మార్చాయి. హిమాలయ పర్వత శ్రేణిలో మంచు చర్యలు విరిగిపడడంతో చెలరేగిన జల ప్రళయం తీవ్ర వినాశనాన్ని మిగిల్చింది. ఆర్మీ హెలికాప్టర్లు మరియు శాటిలైట్ విజువల్స్ ద్వారా తీసిన ఏరియల్ దృశ్యాలు నేపాల్లోని రసువా, నువాకోట్ ప్రాంతాల్లో జరిగిన భీకర నాశనాన్ని కళ్లకు కడుతున్నాయి. ఏరియల్ వ్యూ ఆధారంగా పరిశీలిస్తే నిన్నటి వరకు పచ్చని కొండలతో అద్భుతమైన ఇళ్లతో కలకలలాడిన గ్రామాలు నేడు కేవలం రాళ్లు, రప్పలు, దట్టమైన బురద మైదానాలుగా మారిపోయాయి. టిబెట్ నుంచి ప్రవహించే బోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో కొండ చర్యలతో పాటు భారీ బండరాళ్లు, మంచినీరు ఉధృతంగా గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. గ్రామాలే నది ఉధృతిలో కొట్టుకొనిపోయాయని, ప్రవాహం కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 అడుగుల మేర పైకి లేచిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 160కి పైగా మృతదేహాలను వెలికితీయగా వందలాది మంది ప్రజలు, పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. విపత్తు ప్రాంతాల్లో నేపాల్ సైన్యం నిరంతరాయంగా హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.